గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ న్యూస్ ఎట్ 4 PM. నేను మీ రాణి ప్రతిష. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అటు కాళేశ్వరానికి వరద గోదావరి పరుగులు పెడుతుంది. నిల్వ చేసే వీలు లేకపోవడంతో 1,00,000 క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతుంది. ఇక రెండో టాపిక్, హైదరాబాద్ సిటీలోని ఫ్లైఓవర్లను రెగ్యులర్ గా క్లీన్ చేయడం లేదు. ఫలితంగా వాన నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైపులు దుమ్ము, ధూళి, మట్టితో పూడుకుపోతున్నాయి. చిన్నపాటి వాన కురిసినా నీళ్లు కిందికి దిగే పరిస్థితి ఉండడం లేదు. ఫ్లైఓవర్స్ పైనే నీరు నిలబడుతుంది. దీంతో గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇక టాప్ 4 లో మూడో టాపిక్, పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో 9వ రోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. లోక్సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు నిరసనలకు దిగాయి. విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీలు తప్పుబడుతూ చర్చకు పట్టుబట్టాయి. ఇక నాలుగో టాపిక్, రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. కేవలం 7,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 19,000 ఖాళీలు ఉండగా 7,437 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని మండిపడుతున్నారు. రైట్గా టాప్ 1 లో కాళేశ్వరానికి పోటెత్తిన వరద, 1,00,000 క్యూసెక్కుల సముద్రం పాలు, 3 రోజులు భారీ వర్షాలు. టాప్ 2 హెడ్లైన్, హైదరాబాద్ ఫ్లైఓవర్లపై మెయింటెనెన్స్ నిల్, ఎక్కడికక్కడ నిలిచిపోతున్న నీరు, నగరవాసులు బేజారు. టాప్ 3 హెడ్లైన్, 9వ రోజు సేమ్ సీన్, విద్యార్థులపై లాఠీ చార్జీలు తప్పుబడుతూ చర్చకు విపక్షాలు పట్టు. టాప్ 4 హెడ్లైన్, నిరుద్యోగులపై కరకు లాఠీల కరాల నృత్యం, అక్రమ అరెస్టులపై ఉరిమిన తెలంగాణ సమాజం. రెడీగా ఈ అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధులు అరవింద్, కిరణ్, సురేష్, యాసర్ ద్వారా తెలుసుకుందాం. రెడీగా టాప్ 1 న్యూస్ చూస్తే, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్పై కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వెల్లడించింది. ఈ వాయుగుండం ఛత్తీస్గఢ్ మీదుగా తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ వైపు పయనించి రాబోయే 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వాయుగుండ కారణంగానే అక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం అటు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అటు ప్రధానంగా ఏదైతే నైరుతి ఋతుపవనాలు కూడా చురుకుగా కదులుతున్నాయి కాబట్టి దాని ప్రభావంతో కూడా ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రాగల 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు ఉత్తర జిల్లాలు, ఇటు ఈశాన్య జిల్లాలు, అటు మధ్య తెలంగాణలో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా అటు ఎల్లో అలర్ట్, అటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది కూడా ప్రధానంగా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అటు దాదాపుగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దీన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఆ వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, అటు మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మిగతా ప్రాంతాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మెదక్ కావచ్చు, ఇటు సంగారెడ్డి, అటు వికారాబాద్, రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాచలంలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ కు వచ్చే హైదరాబాద్ చూసుకుంటే మాత్రం ఈ రోజు భారీ వర్ష సూచన కూడా ఉంది. అక్కడక్కడ భారీ వర్షం పడుతుంది. ఉదయం సమయం నుంచి మేఘావృత వాతావరణంతో తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆన్ ఆఫ్ రెయిన్ టైప్ గా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా
అప్రమత్తంగా ఉండాలి. అటు ఐటీ సెక్టార్ల వాళ్ళకు కూడా వర్ష కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి ఉదయం తొందరగా లాగౌట్ చేసి కూడా వెళ్లాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు కూడా వర్ష సూచన ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక అటు కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి 6.25 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో సాయంత్రానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి ప్రస్తుతం 1,01,530 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుండగా అదే స్థాయిలో నీటిని అవుట్ఫ్లోగా దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో గత 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాణహిత, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది భారీ వరద ప్రవాహం కారణంగా మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా ఫ్రీ ఫ్లో పరిస్థితిలో కొనసాగుతుంది. భారీగా వస్తున్న గోదావరి వరద జలాలను నిల్వ చేసే అవకాశం లేక 1,00,000కు పైగా క్యూసెక్ల నీరు నేరుగా సముద్రంలో కలుస్తుండడంపై రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలో ఉంటే ఇలాంటి వరద జలాలను నిల్వ చేసి సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మీరు చెప్పింది 100% కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఉదయం నుంచి చూసుకుంటే కూడా ఇప్పటికీ గంటకు ఇక్కడ ఉధృతి పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం అయితే కాళేశ్వరం వద్ద 1,54,000 క్యూసెక్లు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ నీరంతా కూడా ఇటు 85 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ యొక్క గోదావరి కానీ ప్రాణహిత పెద్ద ఎత్తున నీరు వస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఇటు కడెం ప్రాజెక్టు గేట్లకు సంబంధించి కూడా వదిలినటువంటి పరిస్థితి. ఈ నీరు కూడా ఇటు ఎల్లంపల్లికి చేరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎల్లంపల్లి విషయానికి వస్తే 15 టీఎంసీల వరకు వచ్చినటువంటి పరిస్థితి ప్రత్యూష. అంటే ఇప్పుడు ఎల్లంపల్లి ద్వారా కూడా నిన్నటి నుంచి ఇటు నంది మేడారం, గాయత్రి పంప్ ద్వారా మిడ్ మానేరుకు, అంటే మధ్య మానేరుకు నీరు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఏంటంటే ఇటు కడెం ప్రాజెక్ట్ నుంచి గేట్లు తీశారు కనుక ఈ నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పశువుల కాపర్లు కావచ్చు, ఇటు వ్యవసాయదారులు కావచ్చు, చేపలు పట్టే వాళ్ళు కావచ్చు, అంటే ఈ లోతట్టు ప్రాంత గ్రామ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు, అంటే కాళేశ్వరం దగ్గర మాత్రం పెద్ద ఎత్తున ప్రాణహిత గోదావరి ప్రవహిస్తోంది. అంటే గంటకి ఇది ఉధృతి ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోవైపు ఈ ఎల్లంపల్లి నుంచి వస్తున్నటువంటి వాటర్ కూడా ఇటు మధ్య మానేరుకు చేరుతా ఉంది. అంటే ఒకవేళ ఇది కనుక కంప్లీట్ అయితే ఇటు నుంచి ఎల్ఎండికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ మొత్తం మీద గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇటు ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఇటు చెరువులు కావచ్చు, కొంత నీరైతే వస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఏదేమైనా కానీ ప్రాణహిత గోదావరి ద్వారా వస్తున్న నీరంతా కూడా సముద్రం పాలవుతున్న నేపథ్యంలో మాత్రం ఒక నిరాశ నిస్పృహలో మాత్రం రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు ప్రత్యూష. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు వంకలు ఏమవుతున్నాయి? కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో 6 గేట్లు ఎత్తి 45,768 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గోదావరి నదికి భారీ వరద వస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అటు కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కాగజ్ నగర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రెడ్డి, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఆదిలాబాద్ లో భారీ వర్షాలకు, వరదలకు కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయినట్టు తెలుస్తుంది. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేసింది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పూర్తిగా జనజీవనం స్తంభించడం జరిగింది. వైపు వాగులు వంకలు
చెరువులు పొంగిపోవడంతో పాటు పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు స్తంభించడం జరిగింది. మరోవైపు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చేస్తుంది. జలపాతాలకు సైతం వరద నీటి ప్రవాహం పరవలు తొక్కుతుంది. ఇటు నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్టుతో పాటు సదర్మాట, అలాగే గడ్డెన్నవాగు, అలాగే స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది. గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతానికి వస్తున్న వరద నీటి కారణంగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చేస్తుంది. కడెం ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పుడు కడెం ప్రాజెక్ట్ సంబంధించి 18 గేట్లలో 14 గేట్లు తెరవడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఇంట్లో 1,17,374 క్యూసెక్లు ఉండగా అవుట్ ఫ్లో 1,36,123 క్యూసెక్లు ఉండడం జరిగింది. కడెం ప్రాజెక్ట్ సంబంధించిన పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు సూచించడం జరిగింది. ఇటు సదర్మాట్ ప్రాజెక్టు సైతం భారీగా వరద నీరు వచ్చేస్తుంది. ఈ ప్రాజెక్టు 55 వరద గేట్లు ఉండగా ఇప్పటికే 6 గేట్లు ఎత్తి 21,000 క్యూసెక్ల నీటిని కిందికి వెళ్ళడం జరిగింది. ఈ ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 1.580 టీఎంసీలు ఉండగా ప్రస్తుతము 1 టీఎంసీ 1.25 టీఎంసీల నీటిని సామర్థ్యం జరిగింది. ఇంట్లో 15,000 క్యూసెక్ ఉండగా అవుట్ ఫ్లో 21 క్యూసెక్ ఉండడం జరిగింది. ఇటు బోత్ సంబంధించి బోత్ నేరడుగొండ తదితర ప్రాంతాల్లో పూర్తిగా వరద నీటి చేరుకున్న పలు గ్రామాలు కూడా ఇప్పటికే రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. బోత్ నియోజకవర్గంలోని నేరడుగొండలో వరద ప్రభావిత ప్రాంతాలలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించడం జరిగింది. బోత్ మండల కేంద్రంలో 2 పూరిళ్లు భారీ వర్షాన్ని దాటికి కూలిపోగా వారిని బాధితులను పరామర్శించి వారికి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. ఇటు ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న తెలంగాణకు సైతం వరద నీటి పోటీ జరిగింది. గత 2 రోజుల పాటు ఇప్పటికే భారీ వరద నీటి చేరుకోవడంతో పాటు మరో 3 రోజుల పాటు వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలకు సూచించడం జరిగింది. ప్రత్యూష. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. టాప్ 4 న్యూస్ లో రెండో టాపిక్, హైదరాబాద్ సిటీలోని ఫ్లైఓవర్లను రెగ్యులర్ గా క్లీన్ చేయడం లేదు. ఫలితంగా వాన నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైపులు దుమ్ము, ధూళి, మట్టితో పూడుకుపోతున్నాయి. చిన్నపాటి వాన కురిసినా నీళ్లు కిందికి దిగే పరిస్థితి ఉండడం లేదు. ఫ్లైఓవర్ పైనే నీళ్లు నిలబడుతుంది. దీంతో గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై మోకాలు లోతున నీరు చేరింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు చాలా ఇబ్బందిగా మారింది. పంజగుట్ట ఫ్లైఓవర్ పైన ఇదే పరిస్థితి నెలకొంది. కొత్తగా నిర్మించిన వేఎస్టీ ఫ్లైఓవర్ పై కూడా వాన నీరు నిలిచింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్, మాస్టప్ ట్యాంక్ ఫ్లైఓవర్ల పైకి ఎక్కే చోట, దిగే చోట భారీగా వరద నీరు నిలుస్తుంది. వర్షం ఆగినా వరద నీరు కిందికి వెళ్లడం లేదు. జనం ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైఓవర్లను రెగ్యులర్ గా క్లీన్ చేయాల్సిన సీఎం, సిఆర్ఎంపీ ఏజెన్సీలు పట్టించుకోవడం లేదు. నామకే వాస్తుగా పనులు చేస్తుండటంతో ఫ్లైఓవర్లపై వరద నీరు నిలిచిపోతుందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. లేకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మెయింటెనెన్స్ లేకపోవడంతోనే ఫ్లైఓవర్లపై నీళ్లు నిలుస్తున్నాయని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, హైదరాబాద్లో ఫ్లైఓవర్లపై భారీ వర్షాల కారణంగా వరద నీటిలా నిలిచిపోతుంది వాటర్. దీనివల్ల ట్రాఫిక్కి ఫుల్ అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకు ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించడం లేదు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ల పైన డ్రై పాయింట్స్ ఏవైతే ఉంటాయో వర్షాకాలంలో నిత్యం వాటిని శుభ్రం చేయాల్సి ఉండగా కనీసం హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి డ్రై పాయింట్స్ లో పూడిక మట్టి, పూర్తి స్థాయిలో ఒండ్రు మట్టి కూడా పేరుకొని పోతుంది. అందులో నుంచి నీళ్లు కూడా కిందికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఏటవాలుగా ఉన్నటువంటి ఏదైతే ఫ్లైఓవర్లు ఉన్నాయో ఆ ఫ్లైఓవర్ల పైన భారీగా వర్షం పడటంతో వరద నీరు వచ్చి చేరుతోంది. మోకాళ్ళ లోతు నీళ్లలో వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఫ్లైఓవర్ పైన ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే ఆ డ్రై పాయింట్స్ ఉంటాయో పైప్ లైన్లు కూడా పూర్తిగా కొన్ని డ్యామేజ్ కావడంతో కింద వాహనదారుల పైన ఉన్నటువంటి నీళ్లు మీద పడటంతో ఓవైపు వర్షం, మరోవైపు వరద నీళ్ళని కూడా పైప్ లైన్ నుంచి కింద పడుతుండటంతో తడిసి వెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. వారికి కూడా ప్రమాదాలు జరుగుతున్నటువంటి సందర్భం హైదరాబాద్ లో కనిపిస్తుంది. అయితే మొక్కుబడిగా గత నెలలో వాటి పైన ఉన్నటువంటి గ్రిల్స్ ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ కూడా తొలగించారు. అందులో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంబంధించినటువంటి బాటిల్స్ కావచ్చు, బీర్ బాటిల్స్ కావచ్చు, ఇట్లా మందు బాబులు కూడా దానిపైన
తాగి వాటిలోనే పడేస్తున్నటువంటి సందర్భం మనకు హైదరాబాద్ ఫ్లైఓవర్ల పైన కనిపిస్తుంది. కనీసం మెయింటెనెన్స్ కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడంతో, శుభ్రం చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగానే వహిస్తున్నారు. అయితే ఉన్నటువంటి డ్రై పాయింట్స్ ఏవైతే వాటన్నిటిని కూడా క్లీన్ చేసి మెయింటెనెన్స్ కనుక చేపడితే వాటిపైన నీళ్లు నిలవకుండా ఉంటాయి. నీళ్లు కూడా కిందికి వెళ్లేటువంటి సందర్భం కనిపిస్తుంది. అంతేకాకుండా కొత్తగా నిర్మించినటువంటి ఫ్లైఓవర్లు ఏవైతే ఉన్నాయో, అంబర్పేట్ ఫ్లైఓవర్ కావచ్చు, అంతేకాకుండా అల్విన్ కాలనీకి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ కావచ్చు, స్టీల్ బ్రిడ్జ్ కావచ్చు, ఇట్లా చాలా ఫ్లైఓవర్ల పైన పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. మరికొన్ని పాత ఫ్లైఓవర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పగుళ్లు ఏర్పడడంతో పూర్తిగా లోపల ఉన్నటువంటి ఇనుప రాడ్లు కూడా దర్శనమిస్తా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నా కనీసం ఫ్లైఓవర్ల మెయింటెనెన్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్ల పైన కూడా చాలా వరకు గుంతలు ఏర్పడ్డాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా ఎండాకాలంలోనే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా పనులు కూడా పూర్తి కాలేదు. మనుషుల ప్రాణాలు పోతున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రత్యూష. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రెడీగా టాప్ 4 న్యూస్ లో మూడో టాపిక్. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో 9వ రోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. లోక్సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు నిరసనలకు దిగాయి. విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జిను తప్పుబడుతూ చర్చకు పట్టుబట్టాయి. అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా లోక్సభను పలుమార్లు వాయిదా వేశారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగింది. నిన్న లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపగా రాజ్యసభలో బిల్లుపై హోరాహోరీ చర్చకు సాగుతుంది. అధికార పక్షం తీరు నిరసిస్తూ మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జుకు హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలన్నారు. విద్యార్థులపై పెలెట్ గన్స్ ఉపయోగించడాన్ని తప్పుబట్టారు. లాఠీ చార్జుకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఈ విషయంపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. సమాధానం చెప్పాల్సిన అమిత్ షా తప్పించుకు తిరుగుతున్నారని, నీట్ పరీక్ష పేపర్ లీక్తో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు ఖర్గే. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లోక్సభలో చూస్తుంటే జూలై 20 విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసుల చర్యపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో సభలో ఒక్కొక్క గందరగోళం నిలబడింది. ఇటు అందరూ మాత్రం బిల్లును కూడా వాయిస్ ఓట్ తో ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా రాజ్యసభలో చూస్తుంటే ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి లోక్సభలో పాస్ అయినటువంటి అమెండ్మెంట్ బిల్లులపై విస్తృత చర్చ కొనసాగుతుంది. ఇటు జితేంద్ర సింగ్ ఈ బిల్లు పరీక్షల పేపర్ లీక్లపై 0 టాలరెన్స్ విధానాన్ని అమలు చేసే కీలక చట్టమని స్పష్టంగా ఆయన తెలిపారు. ఇటు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాత్రం ప్రభుత్వ పరీక్షల లీకుల వ్యవహారాన్ని సరిగ్గా నియంత్రించలేదని చెప్పి ఆయన విమర్శలు చేయడం జరిగింది. ఈ 2 రోజుల సభలో చూసుకుంటే ఈ రోజు జరిగిన సభలో ప్రధాన ఎజెండా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు విషయంపైన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇటు పబ్లిక్ ఎగ్జామినేషన్ లోక్సభలో, రాజ్యసభలో ఉంటుంది. ఇటు ఎంఎస్ఎంఈలకు సంబంధించిన అంశాలపైన కూడా లోక్సభలో బిల్లు తీసుకొచ్చే దిశగా ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉభయ సభలు కూడా చిన్నపాటి గందరగోళం తప్ప మిగతా విషయాల్లో లోక్సభలో ప్రొసీడింగ్స్ సజావుగా, రాజ్యసభలో రెండింటిలో ఉభయ సభలో కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఢిల్లీలో మాత్రం ఇప్పటికీ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ మరొకసారి కాంగ్రెస్ జనతా పార్టీ తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో విద్యార్థులపైన కేసులు ఎత్తివేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రముఖంగా లేకపోవడం, దీనిపైన ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం పైన ఈ గందరగోళం మధ్యన మరొకసారి ఈ బంద్కు పిలుపునిచ్చేటువంటి అవకాశాలతో సెంట్రల్ ఢిల్లీ పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులని, దీంతో పోలీసులు భారీ బలగాలను కూడా డిప్యూట్ చేయడం జరిగింది. సురేష్ చెప్పండి, అయితే విద్యార్థుల గాయాలపై కూడా హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. దీనికి సంబంధించి పార్లమెంట్ లో ఏదైనా చర్చ జరిగిందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే పార్లమెంట్ లో ముఖ్యంగా ఇవాళ ఒకవైపు రాజ్యసభలో ఈ బిల్లుకు సంబంధించి, అమెండ్మెంట్ కి సంబంధించినటువంటి చర్చ, మరోవైపు లోక్సభలో కూడా బిల్లు ఇప్పటికే పాస్ అయింది కాబట్టి ఈ విషయం పైన బీజేపీ విద్యార్థుల ఆందోళన విషయం పైన అయితే మరోసారి చర్చ అంటూ ఏం లేదు. ఇప్పటికే దీనిపైన ఎగువ సభలో, పెద్దల సభలో ప్రస్తుతం ఇంకా బిల్లుకు సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. దీనిపైన రాజ్యసభలో ఇంకా ఇప్పటికీ కూడా బిల్లు పాస్ కావాల్సింది. మరి కాసేపట్లో బిల్లు పైన ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనబడుతుంది. లోక్సభలో ఇప్పటికే బిల్లు పాస్ అయింది. మరోవైపు ఈ జంతర్ మంతర్ కి సంబంధించినటువంటి సంఘటన మాత్రం సుప్రీంకోర్టు ప్రధానంగా పెల్లెట్ గన్స్ వినియోగం పైన సీరియస్ అవ్వడం జరిగింది. పెల్లెట్ గన్ల వినియోగంపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అసాధారణ పరిస్థితుల్లోనే పోలీసులు ఈ పెల్లెట్ గన్స్ ను ఉపయోగించే అవకాశం ఉండాలి, అలా దాన్ని నిరాకరించలేని తప్ప ఇటువంటి సంఘటనలు విద్యార్థుల పైన పెల్లెట్ గన్స్ ను
ఉపయోగించడం అనేది సరైనది కాదని చెప్పి విమర్శించింది. దీంతో కోర్టులో పిటిషనర్ తరఫు న్యాయవాదులు కూడా నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులపై మెటాలిక్ బెల్లెట్లు ఉపయోగించారని చెప్పి ఇది రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘన పాల్పడినట్టు చెప్పి వాళ్ళు వాదనలు వినిపించారు. ఇటు వాస్తవాలను పరిశీలిస్తామని చెప్పి కూడా పూర్తి వివరాలు కూడా కేంద్ర సుప్రీంకోర్టుకు అందజేస్తామని చెప్పి కేంద్రం తెలపడం జరిగింది. ఇటు అమ్యునేషన్ కి సంబంధించినటువంటి అన్ని రికార్డులు కూడా లాగ్ బుక్స్ కానీ ఆయుధాల వినియోగానికి సంబంధించినటువంటి వివరాలను కూడా భద్రపరిచి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు అందజేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అలాగే ఈ ఆధారాలను చెరపకుండా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా కేంద్రాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి ఈ రోజు సుప్రీంకోర్టులో చూడడం జరిగింది. ఈ గాయపడిన విద్యార్థులకు అవసరమైన చికిత్స విషయం పైన కూడా ఢిల్లీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకొని వారికి వైద్య సాయం విషయంలో నిర్లక్ష్యం చేయరాదని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఇవాళ వ్యాఖ్యానించడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక టాప్ 4 న్యూస్లో 4th టాపిక్, రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. కేవలం 7,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 19,000 ఖాళీలు ఉండగా 7,437 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని మండిపడుతున్నారు. నిరుద్యోగులను రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేసిందని నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో నోటిఫికేషన్లో ఖాళీలను పెంచాలంటూ నేడు నిరసనలకు పిలుపునిచ్చిన నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. నిరుద్యోగ జేఏసీ నేతలను తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకుంటున్నారు. నిరుద్యోగ జేఏసీ నేత ఇంద్రానాయక్ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టులపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. కేవలం 7,000 పోలీసు ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, కేవలం 7,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంపై విద్యార్థులు రేవంత్ సర్కార్ పై మండిపడుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారిని అక్రమంగా అరెస్టు చేసి ఇవాళ చిత్రహింసలకు గురి చేస్తుంది. ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని అడిగినందుకు ఇవాళ పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ దిల్సుఖ్నగర్ ప్రాంతంలో నిరుద్యోగ జేఏసీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఏదైతే పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం 7,437 పోస్టుల భర్తీ అంటూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విడుదల చేసిన 7,437 పోస్టుల నోటిఫికేషన్ పై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 19,000 పోలీస్ ఖాళీలు ఉన్నాయని, అలాంటప్పుడు కేవలం 7,437 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రధానంగా నిరుద్యోగులైతే నిలదీస్తున్న పరిస్థితి ఉంది. నోటిఫికేషన్ ఏదైతే ఈ నోటిఫికేషన్ మాకు పూర్తి నిరాశకు గురి చేస్తున్న నిరుద్యోగులు ప్రధానంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. యువత నిరాశకు గురి చేసే నోటిఫికేషన్ ఉందని నిరుద్యోగులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో ఇవాళ అక్రమ అరెస్టులు చేస్తున్నారని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, మాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాల గురించి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజులు గట్టిగా సమాధానం చెప్తామని నిరుద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే తమకు ప్రజాస్వామ్యబద్ధంగా తమ డిమాండ్లను మేము అడుగుతున్నాము, ఈ సర్కార్ మమ్మల్ని అక్రమ అరెస్టు చేస్తూ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తుందని మండిపడుతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే చేస్తున్నాం, మాకు ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించి 20,000 పోలీస్ ఖాళీలు ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వం మాత్రం 7,000తో భర్తీ చేయాలని చూస్తారు, సరికాదని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్య హక్కులను హరించడమే తమను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమని ప్రధానంగా నిరుద్యోగులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నిరుద్యోగ యువత ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించి 19,000 పోలీస్ పోస్టుల భర్తీపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఏదైతే అరెస్టు చేయడంపై ఉన్న శ్రద్ధ ఉద్యోగుల భర్తీ చేయడంపై ఎందుకు లేదని ప్రభుత్వానికి నిరుద్యోగులు ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రభుత్వం భయపడి వాళ్ళ జేఏసీ నేతలను అరెస్టు చేయడం దారుణమని
ప్రధానంగా తప్పుపడుతున్నాయి. ఏదైతే ఇవాళ తెల్లవారుజామున ఉదయం అరెస్ట్ చేసిన నిరుద్యోగులను ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు నిర్బంధించారు. ఇప్పటి వరకు వాళ్ళని వదలకుండా తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఇచ్చిన దాంట్లో ప్రభుత్వం వయోపరిమితి లేకుండా నోటిఫికేషన్ జారీ చేయడంపై ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేము గత 2-3 నెలలుగా ఒకటే ఉద్యమం చేస్తున్నాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. మేము వయోపరిమితితో కూడిన నోటిఫికేషన్ కావాలి, 20,000 పోలీస్ నోటిఫికేషన్ కావాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఈ ప్రభుత్వం మాత్రం కేవలం 7,000 పోస్టులు వేసి వాళ్ళ నిరుద్యోగులని మోసం చేసిన ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి రావడానికి ప్రధాన కారణమైన నిరుద్యోగులను ఇవాళ నిండా ముంచిందని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒకటే కోరుతున్నాము, ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారు, అందులో భాగంలోనే మేము 20,000 పోలీసు ఉద్యోగాలు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేశాం. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటే ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నిరుద్యోగ జేఏసీ నేతలు ఇప్పటికే హెచ్చరించారు. ముఖ్యంగా ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ కంటే వయోపరిమితిపై ఈ ప్రభుత్వం పెద్ద మోసం చేసిందని ప్రధానంగా అయితే తప్పుపడుతున్నారు. నిరుద్యోగుల ద్వారా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా నిరుద్యోగులను నిర్బంధించడం దారుణమని, ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన తమను మోసం చేసిన ప్రధానంగా అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. నిరుద్యోగులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే 7,000 పోస్టులు కాదు కనీసం 19,000 పోస్టులు వేయాలని ప్రధానంగా ప్రభుత్వాన్ని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటాం, తమ పోరాటం కొనసాగుతుంటుందని చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. If you build in updates, keep watching T News.